ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంత్ గారు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ కమలేష్ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, చైర్మన్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గారు, అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ హుందాన్ గారు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ గారు, అలాగే నగర మేయర్ గారు, వేదికపై ఆసీనులైన అధికారులకు, అనధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇక్కడికి చేసిన మీడియా మిత్రులకు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, గడిచిన 10 ఏళ్లలో ఈ సంబరాన్ని అధికారికంగా జరుపుకోలేని, ఆనందంగా పండగ చేసుకోలేని, ఒకరికి ఒకరు స్వేచ్ఛగా శుభాకాంక్షలు కూడా చెప్పుకోలేని దుస్థితిని తెలంగాణ చూసింది. మన పోరాట చరిత్ర, మన పూర్వీకుల త్యాగాలు, మన రాష్ట్ర వారసత్వం, మన పండగ, అటువంటి శుభదినాన్ని కూడా అధికారికంగా జరుపుకోవడానికి వారి పాలన చివరి వరకు గత పాలకులు ఇష్టపడలేదు. 1948 సెప్టెంబర్ 17 సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ చరిత్ర పుట్టల్లో సువర్ణాక్షరాలతో లిఖించి ఉండే రోజు. కూలీ నుండి రైతు వరకు, కార్మికుడు నుండి శ్రామికుడి వరకు, ఆడబిడ్డల మొదలు నూనూగు మీసాల యువత వరకు ఆయుధాన్ని చేతపట్టి సాయుధ పోరాటం చేసి తెలంగాణను బానిసత్వం నుండి, పెత్తందారితనం నుండి, రాచరికం నుండి విముక్తి కల్పించిన శుభదినం సెప్టెంబర్ 17. ఈరోజు త్యాగాలకు ప్రతీక, ఈరోజు పోరాటాలకు స్ఫూర్తి, ఈరోజు పెత్తందారులపై తెలంగాణ తిరుగుబాటును ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. ఇంత గొప్ప రోజు సందర్భంగా ప్రజాస్వామిక స్వేచ్ఛాయుత తెలంగాణ కోసం మరొక్కసారి మనమందరం పునరంకితం అవ్వాల్సిన సందర్భం ఇది. జూన్ 2, 2014 శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవతో ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన సోనియమ్మ సంకల్పంతో భౌగోళిక తెలంగాణ ఆవిర్భవించిన రోజు ఇది. 7 దశాబ్దాల పోరాటం ఫలించి స్వరాష్ట్రం ఆవిర్భవించిన రోజు ఇది. అయితే నా దృష్టిలో జూన్ 2 కంటే తెలంగాణకు సెప్టెంబర్ 17 గొప్ప చరిత్రాత్మక. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.